పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కడప జిల్లాలో చేరికలు మొదలయ్యాయి. వైసీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ తొలి రోజే మైనార్టీ నేత అహ్మదుల్లా పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే తటస్థంగా ఉన్న మరికొందరి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి కడప జిల్లా నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఏపీ పిసిసి పదవి బాధ్యతలు చేపట్టేందుకు ముందు రోజు ఏదైతే కడప జిల్లాకు పర్యటించినటువంటి నేపథ్యంలో మొదటగా ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నిర్వాళులు అర్పించి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించిన అనంతరమే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాను కప్పి మాజీ మంత్రిగా కొనసాగి అదేవిధంగా మైనార్టీ నేతగా కొనసాగుతున్నటువంటి అహ్మదుల్లాకు పార్టీ కండువా కప్పి అదేవిధంగా పార్టీలోకి ఆహ్వానించడంతో పూర్తి స్థాయిలో కూడా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడుతున్నటువంటి విధానం కనపడుతుంది. మొత్తం మీద వైసీపీకి సంబంధించినటువంటి మైనార్టీ నేతలు కొంతమంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకులు కూడా పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు మైనార్టీ ఓటు బ్యాంకుకి ఏ పక్క పార్టీకి వెళ్తాయనేది కూడా కడప జిల్లాలో ఆసక్తి రేపుతున్నటువంటి విధానంగా కనపడుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే డిఎల్ రవీంద్రారెడ్డి తటస్థంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో వైసీపీ పైన చిందులేస్తున్నటువంటి విధానం కనపడుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన చేరిక కూడా చేరబోతున్నారనేట్టుగా అక్కడ ఉన్నటువంటి మైదుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు అయితే పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి. మరో పక్క చూసుకున్నట్లయితే మైసూరారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే షర్మిల కూడా ఆయనతో పూర్తి స్థాయిలో కూడా ఏకీభవమై అదేవిధంగా ఫోన్లో కూడా మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. పార్టీలోకి ఆహ్వానించి ఆయన కొనుక్కుంటూ పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలను ఇచ్చేందుకు కూడా షర్మిల ముందుకు వస్తున్నట్టుగా కనబడుతుంది. ఏదైతే తన అన్నగారి సొంత నియోజకవర్గం నుంచి కూడా ఆమె బరిలో నిలవబోతుంది, ఈసారి ఎంపీసీ ఆమెనే పోటీ చేయబోతుందనే ఊహాగానాలు కూడా కాంగ్రెస్ పార్టీలో వెలువడుతున్నటువంటి నేపథ్యంలో తన అన్నే సొంత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తనపై ఏ విధమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విధానాలు చెప్తారు. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వైపు చెబుతుందా లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిశ్రమల వైపు మొగ్గు చూపుతుందా లేకపోతే ఏ విధమైనటువంటి దోరలో వెళ్తుంది, అన్నపై ఏ విధమైనటువంటి విమర్శలు కురిపించే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా ప్రజల్లో ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి కడప జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే రీతిలోనే ఇప్పటికే రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు ముఖ్యమైనటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఈసారి కడప జిల్లాలో ఎగురవేసేందుకు కూడా షర్మిల పూర్తి స్థాయిలో అయితే రచించినట్లుగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ, కడప. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కుటుంబంపై మాజీ మంత్రి అఖిలప్రియ ఫైర్ అయ్యారు. శిల్పా వెంచర్లో జరిగిన